रियासती वजीर कबायली बहबूद मिस्टर ए लक्ष्मण कुमार ने आज तयक़ुन दिया कि इसराइल और अमेरिका के साथ ईरान के जंग के दौरान वहां फंसे हुए हिंदुस्तानियों की हर मुमकिन मदद की जाएगी और इन्हें वापस लाने के इक़दाम किए जाएंगे। मीडिया से बात करते हुए ए लक्ष्मण कुमार ने तयक़ुन दिया कि मरकजी हुकूमत और तेलंगाना हुकूमत की जानिब से तेलंगाना से ताल्लुक़ रखने वाले जो अफराद ईरान में फंसे हुए हैं इनकी मदद करने वापस लाने के लिए मौसर इक़दाम किए जाएंगे। रियासती वजीर ने कहा कि तेलंगाना से ताल्लुक़ रखने वाले कई अफराद ईरान का सफ़र करते हैं। इसके अलावा मशरिक़ी वस्ता के ममालिक में भी रोज़गार हासिल करते हैं। इन्हें वहाँ फ़िलहाल महफूज रहने की ज़रूरत है। बिला ज़रूरत घरों से बाहर ना निकलने चाहिए, वो हर पुरसुकून रहे। बैरून ममालिक में इस तरह के हालात परेशान कुन होते हैं। ऐसे में तेलंगाना के बाशिंदों को चौकस रहने की ज़रूरत है और हुकूमत की जानिब से इनकी हर मुमकिन मदद की जाएगी। वजीर मौसूफ ने कहा कि चीफ मिनिस्टर रविंद्र रेड्डी भी तेलुगु अवाम की मदद के लिए कोशिशें कर रहे हैं। ఆరోగ్యంగా ఉండాలని ఆ నరసింహస్వామి కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మన భారతీయులకు అండగా ఉండాలి. ఎవరు అధైర్యపడద్దు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉన్నది. ఈ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఎప్పటికప్పుడు ఆ బయటి దేశాల్లో జరిగినటువంటి ఏదైతే ఉధృతమైన వాతావరణం ఉందో ప్రజలను ఆందోళన పడద్దు. ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ కుటుంబాలకు బయట దేశంలో ఎవరైతే జీవనోపాధి కోసం కానీ వ్యాపార పరంగా వెళ్తున్న కుటుంబాలకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సెల్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారి యొక్క యోగక్షేమాలు చేసుకునే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం చేసుకుంటూ ఈరోజు ఈ విషయాన్ని మీరు మీడియా వాళ్ళు నా దృష్టి తీసుకున్న విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్న వారి దృష్టి కూడా తీసుకెళ్తానే విషయం మనం చేసుకుంటాం. ఎక్కువ మన ప్రాంతానికి సంబంధించిన జగిత్యాల జిల్లా గోదావరి బెల్ట్ జగిత్యాల జిల్లా అంటే ధర్మపురిలో ఒక భాగం మొత్తం ఎంటైర్ బెల్ట్ వరకు ఉన్నటువంటి మా బయట దేశాల అందరి కుటుంబ సభ్యులంతా కూడా మీరు ఎవరు ఆందోళన పడద్దు. రాష్ట్ర మంత్రిగా వెల్ఫేర్ మంత్రిగా ఒక క్యాబినెట్ మంత్రిగా నేను చెప్తున్నా ఎవరు ఆందోళన పడద్దు. మీకు అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికి మీకు యోగక్షేమాల విషయంలో కానీ మీకు ఇబ్బందుల విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలు అండగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు సమాచారం చేరవేసే విధంగా మీరు మాకు సమాచారం చేరవేయండి. ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ప్రత్యేకమైన కేంద్రానికి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పటికి ధర్మపురి ప్రాంతానికి ఎంతమంది ఉన్నారు, బయట దేశంలో జగిత్యాల జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేది ఆ కుటుంబాలకు మరి ఆ యోగక్షేమాలు తెలియజేసే విధంగా ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ డిగ్రీ కళాశాల తీసుకొచ్చే విషయంలో కూడా మా దినేష్ గారు మా చెల్లె 2 నిమిషాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.